లేటెస్ట్గా వచ్చిన సివిల్స్ రిజల్ట్స్లో ఆల్ ఇండియాలో 62వ ర్యాంక్ సాధించిన శ్రీ పూజిత గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తన సక్సెస్కి రీజన్స్ ఏంటో, ఎలా సక్సెస్ అయ్యారో అవన్నీ అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, మీరు హైదరాబాద్ నుంచి AKS అకాడమీలో ఎస్పెషల్లీ 2 months పాటు ట్రైనింగ్ అయ్యారు. వాట్ ఐ మీన్, మీరు ట్రైన్ అప్ అయ్యారు ఇక్కడ అని చెప్పేసి విన్నాను నేను. ఫస్ట్ అసలు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు, ఆ తర్వాత ఇక్కడికి ఎలా వచ్చారు, అవన్నీ చెప్పండి మా కోసం. 2019లో నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాను మ్యామ్. సో ఢిల్లీ ఈజ్ కన్సిడర్డ్ ఆ అట్మాస్ఫియర్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, కాంపిటీషన్ కానీ సివిల్ సర్వీసెస్ కొంచెం ఉపయోగపడుతుందనే ఫీలింగ్తో నేను ఢిల్లీ వెళ్ళాను. సో ఇనిషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ రూమ్ వెతుక్కోవడం అండ్ ఆల్, రూమ్ సెట్ అవ్వకపోవడం. బట్ ఒక స్టేజ్లో మంచి పేస్ పిక్ అవుతున్న టైంలో 2020 వచ్చేసరికి మనకు తెలిసిన మార్చ్లో కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయిందండి. సో అది చాలా హార్డ్ ఫేజ్ అయింది. 2020 మార్చ్లో మేము ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకుందాం అనుకునే ముందే లాక్డౌన్ అయింది. సో నేను నాతో పాటు అక్కడికి ప్రిపరేషన్ కోసం వచ్చిన ఫ్రెండ్స్ అందరూ స్టక్ అయ్యాము. 3 months ఇట్స్ కుకింగ్, క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే చేసుకున్నాము. సో ప్రిపరేషన్ పరంగా చూసుకుంటే అది వెరీ స్టాగ్నెంట్ ఫేజ్. ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఆగిపోయింది. అండ్ బికాజ్ అన్సర్టనిటీ ఉంది, ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్స్తో ఉన్నారు. సో వీటన్నిటి వల్ల అప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది, ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయింటే బాగుండు, లేదా హైదరాబాద్లో లోకల్గా ఉంటే బాగుండు అని ఫీలింగ్ వచ్చింది. సో 2020లో ఇంకా మేలో అలా కొంచెం ట్రైన్స్ అలా స్టార్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. తర్వాత నా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ క్లియర్ అయింది. మెయిన్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను. మెయిన్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లోనే ఉండిపోయాను రాసి ఎగ్జామ్ తర్వాత. అప్పుడు 2 months ఇక్కడ ఉన్నాను. తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టైంలో AKS వాళ్ళతో ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంటర్వ్యూకి చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. సో అలా నాకు ఇక్కడ హైదరాబాద్తో ఇంటరాక్షన్ స్టార్ట్ అయిందండి. ఓకే, మీరు బిఫోర్ కూడా ఒకసారి అటెంప్ట్ చేశారు కదా, ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఆ టైంలో? నేను ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. సో అందరూ అనుకున్నారు క్లియర్ అయిపోతుంది అని, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ చూసుకున్న తర్వాత అర్థమైంది మెయిన్స్లో మార్క్స్ తక్కువ ఉన్నాయి. సో మనకి మెయిన్స్ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా ఇంటర్వ్యూ క్లియర్ అవ్వడానికి సరిపడా వచ్చాయి, కానీ ఓవరాల్గా సక్సెస్ అయ్యేంత మార్క్స్ రాలేదు. సో పర్టికులర్లీ నా ఆప్షనల్ మార్క్స్ తక్కువ ఉన్నాయి. సో ఈ రీజన్ వల్ల నా ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ అవ్వలేదు మ్యామ్. ఓకే, సెకండ్ టైం అవన్నీ ఓవర్కమ్ చేసేసారు? సెకండ్ అటెంప్ట్లో యాక్చువల్లీ నాకు ఈ ఇంటర్వ్యూలో మెయిన్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయన్న విషయం తెలిసినప్పటికీ ప్రిలిమ్స్కి గ్యాప్ ఒక 10 రోజులే ఉన్నింది. సో డెవలప్ చేసుకోవడానికి కూడా టైం చాలా తక్కువ ఉన్నింది, 3 months టైం ఉన్నింది అంతే. మామూలుగా ముందే తెలిసి ఉంటే ముందు ఇంకొంచెం స్ట్రాటజీ మార్చి ఉండేదాన్ని. సో ఆ 3 months టైంలో చాలా వర్క్ చేసి రకరకాల స్ట్రాటజీస్ ట్రై చేశాను. ఆప్షనల్ మార్క్స్ చాలా పెరిగాయి. 212 వచ్చాయి ఫస్ట్ అటెంప్ట్లో, 283 వచ్చాయి సెకండ్ అటెంప్ట్లో. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ మ్యామ్. ఓకే, ఏ కేసులో ఎప్పటి నుంచి మీరు వాళ్ళతోటి ఇంటరాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? AKSలో April of 2020 ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత AKS వాళ్ళు కాల్ చేశారు, మ్యామ్ ఇక్కడ హైదరాబాద్లో మేము మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇద్దాం అనుకున్నామని. బట్ నేను అప్పటికి ఢిల్లీకి మూవ్ అయ్యి ఉన్నాను. సో ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ కోసం. బట్ AKS వాళ్ళు పర్లేదు మేము ఆన్లైన్లో చేస్తామని చెప్పి దే కెప్ట్ ఇన్ కాన్స్టెంట్ టచ్. అండ్ ఈవెన్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కూడా ఒక 2 levelsలో చేశారు. ఒకటేమో ఫస్ట్ ఒక పర్సన్ని అసైన్ చేసి పర్సనల్గా డిస్కషన్ లాగా మీరు ఈ ఏరియాస్లో వర్క్ చేయాలి, ఈ ఏరియాస్లో వర్క్ చేయాలి, ఒక డిస్కషన్ బేస్డ్ చేశారు. నాకు అలా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఒక 10 daysకి మళ్ళీ ఒక ప్రాపర్ ప్యానెల్ పెట్టి 4-5 members ప్యానెల్ పెట్టి ఇంటర్వ్యూ చేశారు మ్యామ్. ఓకే, ఆన్లైన్లో కూడా ఇంత బాగా ట్రైన్ అప్ చేశారా AKS వాళ్ళు? యా, ఆన్లైన్లో కూడా ఇట్ వాజ్ వెరీ కాంప్రహెన్సివ్ మ్యామ్. అదే ఎందుకంటే జనరల్గా నార్మల్గా ఫిజికల్గా అటెండ్ అయ్యేదానికి ఆన్లైన్ అటెండ్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆన్లైన్ అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, సరిగా మనకు వాళ్ళు చెప్పేది అర్థం అవ్వదు, మనం అడిగేది అర్థం కాదు, ఇట్లా ఉంటుంది కదా నార్మల్గా. అలాంటి మిత్స్ ఉన్నాయి. బట్ వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ AKS వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇచ్చారు మీకు మొత్తానికి. యా మ్యామ్, వన్ థింగ్ అబౌట్ దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఇట్ ఈస్ మోర్ పర్సనలైజ్డ్ మ్యామ్. లైక్ ఒక ఇన్స్టిట్యూట్ లాగా అందరినీ ఒకేలా చూడకుండా దే విల్ అండర్స్టాండ్ ఈ పర్టికులర్ పర్సన్కి ఇది స్ట్రెంగ్త్ ఉంది, ఇది వీక్నెస్ ఉంది. సో ఈవెన్ ద ఇంటరాక్షన్ విల్ బి పర్సనలైజ్డ్. వన్ పర్టికులర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు రికాల్ ఇస్, నా ఇంటర్వ్యూ తర్వాత రిజల్ట్ వచ్చింది.
సో ఆల్ ఇన్స్టిట్యూట్స్ కాల్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అని చెప్తారు, అవును. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్. ఏకేఎస్ కాల్డ్ మీ ఇమీడియట్లీ అండ్ దే వర్ లైక్ దే ఫెల్ట్ ప్రాపర్ సింపథైజ్డ్ విత్ మీ అండ్ మాట్లాడారు. ఆల్మోస్ట్ ఒక 20-25 minutes మాట్లాడారు. ఏం కాదు, త్వరగా పికప్ అవ్వు, 10 days ప్రిలిమ్స్ ఉంది, యూ హ్యావ్ టు అగైన్ రైట్ అండ్ ఆల్. సో దే ప్రొవైడెడ్ ఎమోషనల్ సపోర్ట్ ఆల్సో, ఐ వుడ్ సే. సూపర్ కదా. నార్మల్గా మనం ఫీజు తీసేసుకున్నాము, అయిపోయింది, వాళ్ళతోటి మనకు సంబంధం లేదు అన్నట్లు ఉంటారు. బట్ వీళ్ళందుకు కొంచెం డిఫరెంట్గా ఉన్నట్లున్నారు కదా. Yes, ma'am, definitely. And I don't think I have paid for AKS. Like it was non-paid service only, ma'am. They gave without payment, ma'am. Yes, ma'am. పే చేయకుండా సర్వీసు. Yes, ma'am. Like ఇలా కూడా ఉన్నారా ఐఏఎస్ అకాడమీస్లో ఈ రోజుల్లో? no, like post mains they'll be thinking merit students ఉంటే లేదా ఇంటర్వ్యూకి గైడెన్స్కి ఇబ్బంది అవుతుందేమో అనుకుంటే they'll be guiding on their own, ma'am. ఓకే. సో అయితే ఏ కేసులో ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నిటికి సివిల్స్కి మొత్తానికి ఇస్తారా అండి ట్రైనింగ్? ఎట్లా అసలు? ట్రైనింగ్ అనేది యూనిఫామ్ ఉంటుంది మ్యామ్, సివిల్స్ అన్నిటికీ కలిపి ఉంటుంది. అండ్ ఫర్ ఇంటర్వ్యూ ప్రకారం అయితే ఐ థింక్ ఇఫ్ ఒక పర్సన్కి ఐపీఎస్ ఇట్లా ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి అట్లా దాని స్పెసిఫిక్ క్వశ్చన్స్ దీని మీద కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారండి. ఎక్కడుందండి ఏ కేసు మనకి హైదరాబాద్లో? అశోక్ నగర్లో ఉంది అండి ఇన్స్టిట్యూట్. అండ్ దెర్ ఆర్ 3 more branches ఎల్స్వేర్ ఆల్సో అండి. అవునా? ఓకే ఓకే, సూపర్. సో అయితే మీకులాగా ఎవరన్నా ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే ఏ కేసుకి వచ్చేస్తే డెఫినెట్గా AK-47 AK-56 లాగా పేల్చేసి గన్ షాట్లో వాళ్ళని ఆఫీసర్ని చేసి పంపిస్తారేమో. ఐ ట్రస్ట్ ద ఇన్స్టిట్యూట్ అండి యాక్చువల్లీ. ఐ థింక్ ఇఫ్ పర్సన్ అదే ఖచ్చితంగా అవ్వాలి అనుకుంటే ఇట్ ఈస్ ఎ రిలయబుల్ ఇన్స్టిట్యూట్. ఈవెన్ ఒక 2-3 days ముందు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మధ్య కొత్తగా రిలీజ్ చేసిన రిసోర్సెస్ అవి చూపించారు. రిసోర్సెస్ ఆర్ గుడ్, లైక్ కాంప్రహెన్సివ్ ఉన్నాయి, లైక్ ఎక్స్ట్రా లేకుండా ఎంత రిక్వైర్డో అంతే ఉన్నాయి. సో ఐ థింక్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ వెరీ రిలయబుల్ అండి. నేను కూడా ఒకసారి విజిట్ చేస్తాను ఏ కేసుని. నాకు తెలియదు ఇప్పటివరకు, బట్ ఒకసారి డెఫినెట్గా విజిట్ చేస్తాను మీరు చెప్పారు కాబట్టి. ఎందుకంటే నాకు రెగ్యులర్గా అడుగుతుంటారు ఏదైనా మంచి ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఒక అకాడమీను సజెస్ట్ చేయమని చెప్పి. నేను డెఫినెట్గా ఈసారి ఏ కేసే సజెస్ట్ చేస్తా. రైట్, మీరు బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా సివిల్ సర్వెంట్స్గా కానీ లేకపోతే మంచి పెద్ద పెద్ద పోస్టర్స్లో కానీ అట్లా ఏమన్నా ఉన్నారా? యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్లో సివిల్ సర్వెంట్స్ అంటే లేరండి. అండ్ రిగార్డింగ్ పెద్ద పోస్ట్, మై ఫ్యామిలీస్ ఫ్రమ్ భీమవరం దగ్గర ఒక ఇంకా చిన్న గ్రామం అండి. భీమవరం మండలంలో దొంగపిండి అని గ్రామం అండి. దాని దొంగపిండి ఏంటండి వెరైటీగా ఉంది మీ ఊరి పేరు? ఎవరు వినుండరండి కదా, ఎవరు వినుండరండి. చాలా చిన్న గ్రామం అండ్ డిస్ట్రిక్ట్కి బార్డర్లో ఉంటుంది, కోస్ట్కి దగ్గరలో ఉంటుంది. సో కనెక్టివిటీ కూడా చాలా తక్కువ. సో మా ఫాదర్ చాలా పువర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మా నాన్నమ్మ ఎందుకు మా ఫాదర్ని చదివించారంటే సో దట్ 5th వరకు చదివితే హీ విల్ బి డూయింగ్ సమ్ టైలరింగ్ ఆర్ సంథింగ్ వేర్ హీ కెన్ బయటకు వెళ్ళి వర్క్ చేయలేనిగా చదువుకుంటారని. కానీ మా ఫాదర్కి హీ వాంటెడ్ టు స్టడీ మోర్. అండ్ విలేజ్ నుంచి ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండి మా ఫాదర్. లైక్ అప్పుడు దాకా ఎవరు గ్రాడ్యుయేషన్ దాకా వెళ్ళలేదు, తను గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత తను ఇట్లా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ Group 1 Group 2 ప్రిపేర్ అయ్యారు. అలానే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఫస్ట్ జాబ్ వచ్చింది. సో దానికి అడ్మిట్ అయ్యారు. తర్వాత కూడా తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేసేవారు. హీ వాంటెడ్ బెటర్ జాబ్. సో Group 1కి అలా ట్రై చేసేవారు. నాకు చిన్నప్పటి నుంచి, నేను పుట్టిన తర్వాత కూడా ఎగ్జామ్స్ రాసేవారు. అవునా? నేను లైక్ ఐ థింక్ హీ రోట్ హిజ్ లాస్ట్ ఎగ్జామ్ ఇన్ మై 5th class ఆర్ సంథింగ్. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్, ఆ డెడికేషన్ అది చూస్తూ పెరిగానండి. సో డాడీ ఇన్స్పిరేషన్ ఏమో అయితే? హీ ఈజ్ డెఫినెట్లీ ఇన్స్పిరేషన్. ఇట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కాకుండా ఇంకో విషయంలో నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. మేము మా పోస్టింగ్ కడపలో అయింది, మా ఫాదర్కి పోస్టింగ్ కడపలో అయింది. చిట్వేల్ అనే ఒక చిన్న విలేజ్. అక్కడ దానిలో ఒక్కటే మంచి స్కూల్ ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ నుంచి చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు మీ ఫాదర్ దగ్గరికి నిన్న మా ఫాదర్ వెళ్ళారంట, చాలా బాగా హెల్ప్ చేశారంట, ఇలా. సో చిన్నప్పటి నుంచి నేను ఇవే వింటూ ఉన్నాను. ఇంకా ప్రతిసారి లైక్ మా డాడీ కొలీగ్స్ అందరూ వస్తారు, బెస్ట్ ఎంప్లాయీ, చాలా హానెస్ట్ ఎంప్లాయీ అని చెప్తారు. సో నేను మేజర్గా ఈ ఏరియాలో రాకపోయినా కూడా ఏ ఏరియాలో వెళ్ళినా అలా డెడికేటెడ్గా హానెస్టీగా పనిచేయాలనుకున్నానండి. సూపర్. అసలు అయితే మీ డాడీ డ్రీమ్ మీ నుంచి కమ్ ట్రూనేమో, అంతేనా? అట్లా చెప్పచ్చా? అండి. హీ Group 1 ట్రై చేశారు, మెయిన్స్ దాకా వెళ్ళారు.
కానీ క్లియర్ చేయలేకపోయారు. సో అదొక డిసప్పాయింట్మెంట్లా మిగిలిపోయింది. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ టు హిమ్ కదా. ఇంక ఇప్పుడు ఉండదు డిసప్పాయింట్మెంట్, మీరున్నారు కదా. ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మీది 62nd ర్యాంక్ అని తెలిసిన వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎస్పెషల్లీ పేరెంట్స్, ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏమన్నారు చెప్పండి? ఫస్ట్ ఏమన్నారో చెప్పండి, పేరెంట్స్ ఏమన్నారు చెప్పండి. ఫస్ట్ మా మదర్ అండ్ మా అన్నయ్య ఇంట్లోనే ఉండే. దే వర్ వెరీ షాక్డ్ బికాజ్ లాస్ట్ అటెంప్ట్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది అనగానే మంచి ర్యాంక్ వచ్చేస్తుందని అనుకున్నారు. బట్ అస్సలు ఏ ర్యాంక్ రాకపోయేసరికి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏదో ఒక సర్వీస్ వస్తే చాలే అనుకున్నట్టున్నారు. సో సడన్గా 62nd ర్యాంక్ అనేసరికి వాళ్ళు షాక్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా డాడ్ ఒక క్యాంప్కి వెళ్తూ ఉన్నారు. సో హీ వాజ్ లైక్ 20 kilometers. హీ ఆల్రెడీ స్టార్టెడ్ టు సమ్ క్యాంప్. ఐ కాల్డ్, చెప్తున్నారు కార్ ఒక్కసారి కార్ ఆపండి అని చెప్పి నేను ఇమీడియట్గా వెనక్కి వెళ్ళాలి, మా డాటర్ సెలెక్ట్ అయిందని చెప్పి హీ కేమ్ బ్యాక్ హోమ్. అండ్ ఈవెన్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. మీ డ్రీమ్ అంటే ఒక గోల్ లేదా ఒక టార్గెట్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అలా మీకేముంది? అఫ్కోర్స్ ఒక టార్గెట్ రీచ్ అయ్యారు, దీని నుంచి నెక్స్ట్ ఏంటి మీ టార్గెట్? నా టార్గెట్ అనేది యాక్చువల్లీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ కంపాషనేట్ పర్సన్ అండి. లైక్ ఎక్కడ కొంచెం సాడ్నెస్ చూసినా ఐ గెట్ మూవ్డ్ ఈజీలీ. సో ఐ ఫీల్ లైక్ ఇట్లా పావర్టీ కానీ, హంగర్ కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయండి మన గవర్నమెంట్లో. లైక్ ప్రతి చిన్న ఇష్యూ మీద స్కీమ్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళకి రేషన్ కార్డ్ కానీ, అగ్రికల్చర్ కానీ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ డెలివర్ అవ్వడం లేదు. చాలా స్కీమ్స్ ఏమో ఉన్న వాళ్ళకి తెలియదు, సో వాళ్ళు అందుకోవడం లేదు. సో నేనేమనుకుంటానంటే నా సర్వీస్లోకి వచ్చిన తర్వాత బెటర్ సర్వీస్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే విమెన్ గురించి నాకు చాలా చాలా చేయాలని ఉందండి. ఒకటేమో విమెన్ లిటరసీ గురించి, అక్కడే అంతా స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఉంటేనే ఎంపవర్మెంట్ స్టార్ట్ అవుతుంది, పాలిటిక్స్లో ఎంపవర్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో విమెన్ ఎడ్యుకేషన్ మీద, విమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా చాలా వర్క్ చేద్దాం అనుకుంటున్నానండి. కానీ ఇప్పుడు మనం అనుకున్నవన్నీ ఒక్కసారి జాబ్లోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా అవన్నీ సాధ్యమవుతాయి అంటారా? ఎందుకంటే మీరు చాలామందిని ఇప్పటివరకు మీరు అనుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తూనే వస్తుంటూ ఉంటారు. సిస్టమ్ ఎలా ఉంది మన దగ్గర, లేకపోతే పొలిటికల్గా ప్రెజర్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లా అన్నీ చూస్తూనే వస్తుంటాం. మీరు అనుకున్నవన్నీ సాధ్యమవుతాయి అంటారా? నేను చాలా పాసిబుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే వీఆర్ సీయింగ్ మెనీ ఎగ్జాంపుల్స్. యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మిత్ అండి. ఏంటంటే మనకి న్యూస్లో కనిపిస్తాయి, ఇక్కడ ఇలా చేయలేకపోయారు, ఇక్కడ ఇలా ప్రాబ్లం అయింది ఇలాగా. దోస్ విల్ బి లైక్ 5% ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఆఫ్ టోటల్ సివిల్ సర్వెంట్స్. సో చాలా మంచి వర్క్ జరుగుతుంది. అండ్ పొలిటికల్ ప్రెషర్ కూడా వెరీ ఫ్యూ కేసెస్లో అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పొలిటీషియన్స్ ఆర్ పాలసీ మేకర్స్ అండి. సో దే మేక్ గుడ్ పాలసీస్ అండ్ ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్తో మంచిగా చేయాలి అని చెప్పి ప్రాబ్లం డిటెక్ట్ చేసి సర్వీస్ డెలివరీ కానీ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ మేము యాజ్ పార్ట్ ఆఫ్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్కి కానీ, ఎస్ఏ సబ్జెక్ట్ కానీ చదువుతున్నప్పుడు మేము చదువుతుంటాం బెస్ట్ సివిల్ సర్వెంట్స్ ఏమేమి చేస్తున్నారు అని. కొన్ని అయితే వీఆర్ నాట్ అసలు బిలీవబుల్ కాదండి. ఆర్మ్స్ట్రాంగ్ పెయిన్ అని ఒకతను ఉంటారు, ఒక బ్రిడ్జ్ కట్టారు విత్ హిజ్ ఓన్ ఎఫర్ట్స్. హీజ్ ఎ సివిల్ కలెక్టర్. సో ఇలాంటి చాలా పెద్ద వర్క్స్ అయితే చేయగలము. సో అలానే నేను కూడా నా వంతు ఎంత అయితే అంత చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సివిల్స్ ప్రిపేర్ అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అవర్స్ చదువుతూ వచ్చారు మీరు స్టార్టింగ్ నుంచి? నా ప్రిపరేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ అయితే కాదండి. ఓవరాల్ ద ఫేస్ ఐ బిలీవ్ కన్సిస్టెన్సీ ఉండాలి. లైక్ ఎవ్రీడే 16 hours or 17 hours ఈజ్ నాట్ పాసిబుల్. అండ్ ఇఫ్ యూ డూ దట్ విత్ ఇన్ 3 or 4 months మనం టైర్డ్ అవుట్ అయిపోతాం, ఎందుకు చేస్తున్నాం అనిపిస్తుంది. సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే రోజుకి ఒక 8 hours చదివి with reasonable other hobbies, or either watch a movie, watch a TV series, or paint or something, whatever hobbies ఏమన్నా అవి ఒక చిన్న మొత్తంలో రోజులో అలాట్ చేసుకుంటే ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. లైక్ నెక్స్ట్ డే మనకి మళ్ళీ లేచి వర్క్ చేయాలి అనిపిస్తుంది. సో అలా ఉండేదండి. కానీ ఎవరికైనా అవుతుంది ఎగ్జామ్ ముందు ఎవ్రీథింగ్ గెట్స్ క్రంచీ, లైక్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఆ టైంలో ఐ గో యాజ్ మచ్ యాజ్ అగైన్ 16 hours అలా చదివేదాన్ని. బట్ ఓవరాల్ ఐ ఫీల్ కన్సిస్టెన్సీ ఉండడానికి 8 hours or 10 hours విల్ బీ సఫిషియంట్. క్వాలిటీ టైం అంటున్నారు కదా? అవునండి. రైట్. ఎగ్జామ్లో పాస్ అయిపోయిన తర్వాత ఫీలింగ్ ఏంటి? తర్వాత కరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? రెండు చెప్పండి. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ప్రెషర్స్ లేవు. సో ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళానంటేనే ఐ వాజ్ వెరీ లైక్ ఏముంది అంత నార్మల్గా అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంది. కానీ సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు
ప్రెషర్స్ ఉండే. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకేమనిపించిందంటే నా ప్రిపరేషన్లో రోట్ లేకపోయినా కొన్ని అనుకోకుండా ఏవేవో జరిగి సో మార్క్స్ రాలేదు. సో ఈసారి కూడా అలా జరిగితే ఏమవుతుంది, చాలా ప్రెషర్స్ ఉండే. బట్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. తను చెప్తూ ఉండే అనమాట, బీ చిల్ ఆన్ ద డే ఆఫ్ ద ఇంటర్వ్యూ, టాక్ టు యువర్ పేరెంట్స్ అండ్ ఆల్. సో నేను అదే చేశాను, మా పేరెంట్స్తో నార్మల్గా కూర్చుని ఇంటి విషయాలు నార్మల్గా మాట్లాడుతూ మ్యూజిక్ విన్నాను. యాక్చువల్లీ లాస్ట్ 10 minutes అయితే మ్యూజిక్ విని ఇయర్ ఫోన్స్ మా పేరెంట్స్కి ఇచ్చేసి ఐ వాక్డ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. బికాస్ ఆఫ్ దట్ ఐ స్టేడ్ కామ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఇట్ హెల్ప్డ్ ఇన్ మై మార్క్స్. దెర్ వాజ్ 11 marks improvement from last year. And post result, one feeling is relieved because అగైన్ ఈ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ తర్వాత వెంటనే మళ్ళీ ప్రిలిమ్స్ ఉంటుంది, మళ్ళీ మొదటి నుంచి సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో టైం కొంచెమే ఉంటుంది. నేను నా రిజల్ట్ వచ్చిన రోజు ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఎ ప్రిలిమ్స్ టెస్ట్, రాస్తూ ఉన్నాను, మధ్యలో రిజల్ట్ వచ్చింది. సో ఐ వాజ్ లైక్ పర్లేదు, ఇంకా ప్రిలిమ్స్ చదవక్కర్లేదు, అవసరం లేదు, పక్కన పెట్టేశారా, ప్రిలిమ్స్ అయితే చదవక్కర్లేదు అంతే కదా అని చెప్పి ఐ వాజ్ రిలీవ్. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ రెస్పాన్సిబిలిటీస్. లైక్ పీపుల్ కెప్ట్ సేయింగ్, అరే నువ్వు ఇప్పుడు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మనం ఇంకా లైక్ మై ఫాదర్ స్టార్టెడ్ టెల్లింగ్ ఫస్ట్ థింగ్ ఈస్ డోంట్ గెట్ ప్రైడ్ ఇన్ టు యువర్ హెడ్, దిస్ ఈస్ స్టే టు ద గ్రౌండ్ అని చెప్పారు డాడీ. ఫస్ట్ అయితే అదే చెప్పారు. సెకండ్ వచ్చేసి లైక్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ ఆల్ వర్క్ ఎథిక్స్, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఆల్ దిస్ అండ్ ఐ హోప్ ఐ విల్ బీ ఇన్ ద లైన్స్ యాజ్ హీ ఈస్ టీచింగ్ మీ. ఏమి క్వశ్చన్స్ని ఫేస్ చేశారు మీరు ఇంటర్వ్యూలో, ఎలాంటి క్వశ్చన్స్ని వాళ్ళు అడిగారు మిమ్మల్ని? నా హాబీస్ టీచింగ్ అండి. టీచింగ్ ఈజ్ సంథింగ్ ఐ ఎంజాయ్ అలాట్. సో ఫస్ట్ చైర్మన్ గారు టీచింగ్ గురించి చాలా అడిగారు, ఎవరికి టీచ్ చేస్తావు, ఎందుకు నీకు టీచింగ్ అంటే ఇష్టం, ఇలా చాలా టీచింగ్ మీద జరిగింది. అలానే వేరే ప్యానల్ మెంబర్స్ కూడా టీచింగ్ మీద, ఎడ్యుకేషన్ మీద వస్తున్న చేంజెస్, పాలసీస్ ఇవన్నీ అడిగారు. 1 or 2 interesting questions they asked were regarding our state. They asked about 3 capitals issue about Andhra Pradesh. ఎందుకు తీసుకున్నారు, క్యాపిటల్స్ ఇష్యూ అడిగారా, ఎందుకు చేశారు ఆ డెసిషన్, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని. ఇంకొకటేమో బైఫర్కేషన్ గురించి అడిగారు, మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారా అని క్వశ్చన్స్ అడిగారు. సో వీటన్నిటికీ బ్యాలెన్స్డ్గా ఆన్సర్స్ చెప్తే ఇట్ విల్ బీ డిప్లొమాటిక్ అప్రోచ్ అండి. సో ఇది అయిపోయింది. దాని తర్వాత కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు, లైక్ జీనోమ్స్, డిఎన్ఏ గురించి, జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి, అండ్ ఇంటర్వ్యూ దాంతో ఫినిష్ అయిందండి. నాకు ఇప్పుడు మీరు 3 క్యాపిటల్స్ గురించి మీరు మిమ్మల్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ చెప్పారో అది చెప్పండి. ఓకే అండి. 3 క్యాపిటల్స్ గురించి క్వశ్చన్ మంచిదా కాదండి. యాక్చువల్లీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ అయితే, వాళ్ళు అడిగిన క్వశ్చన్ అంటే 3 క్యాపిటల్స్ అసలు ఎందుకు, ఆ థాట్ ఎందుకు వచ్చింది అని అడిగారు. సో నేనేం చెప్పానంటే, ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక లీనియర్ స్టేట్లో అయింది, లైక్ నార్త్ టు సౌత్ ఒక లీనియర్ స్టేట్ అయింది. సో ఎక్కడ ఒక క్యాపిటల్ తీసుకున్నా మిగిలిన ఏరియాకి డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో వాళ్ళ థాట్ ఏంటంటే అన్ని రీజియన్స్లో డెవలప్మెంట్ అయ్యేలాగా ఒక 3 క్యాపిటల్స్ అనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉన్నప్పుడు కూడా కొన్ని రీజియన్స్ డెవలప్ అయ్యాయి, మిగిలిన రీజియన్స్ డెవలప్ అవ్వలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా స్టేట్ని ఎలాగో కొత్తగా డెవలప్ చేస్తున్నారు, సో 3 క్యాపిటల్స్ చేయాలనుకున్నారు అని చెప్పి ఆపేశానండి. అంటే వాళ్ళు సాటిస్ఫైడా? వాళ్ళు సాటిస్ఫైడ్. వాళ్ళు నా ఒపీనియన్ తర్వాత అడగలేదు, అది ఎందుకు ఫెయిల్ అయింది అదంతా అడగలేదు. సో దే వర్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అండి. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, ఈ 3 క్యాపిటల్స్ అనేది గవర్నమెంట్ సక్సెస్ అయినట్లా, 3 క్యాపిటల్స్ అనే ఇష్యూని తీసుకొని వచ్చి, లేకపోతే ఫెయిల్ అయినట్లా? గవర్నమెంట్ విషయంలో కాకుండా నేను అనుకునేది అంటే 3 క్యాపిటల్స్ ఇష్యూ వల్ల 3 క్యాపిటల్స్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ గుడ్, ఏ స్టేట్కైనా ఏ కంట్రీకైనా అండి. కానీ దాంతోపాటు మనకి ఇంకొన్ని అమ్యూనిటీస్ ఉండాలి. లైక్ ఇప్పుడు ఒక పని మనం ఒక క్యాపిటల్లో చేసి మళ్ళీ అదే రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఇట్ విల్ బీ ట్రావెలింగ్ కాస్ట్స్ కానీ టైం కన్స్ట్రెంట్స్ కానీ పెరిగిపోతాయి. సో ఫర్ ఏ స్టేట్, ఒకవేళ ఒక స్టేట్లో ట్రాన్స్పోర్ట్ సూపర్ హై డెవలప్డ్ కానీ అంతా డిజిటల్ మోడ్లో కానీ జరిగే విధంగా ఉంటే అలాంటి వాటికి 3 స్టేట్ క్యాపిటల్ విల్ బీ వెరీ గుడ్. సో మనం కరెంట్లీ కోవిడ్ తర్వాత ఎకనామిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాము. సో 3 క్యాపిటల్స్ కరెంట్లీ కొంచెం ఫీజిబుల్ కాదండి. ఇది పర్సనల్ ఒపీనియన్ మీకు? ఎస్ అండి. సూపర్. నెక్స్ట్, బైఫర్కేషన్ ఇష్యూలో ఏం క్వశ్చన్ అడిగారు, మీరేం ఆన్సర్ చేశారు వాళ్ళకి? బైఫర్కేషన్ క్వశ్చన్ ఏం అడిగారంటే, ఇది ఆంధ్రాకి ఉపయోగపడిందా, ఆంధ్రాకి ఒక చాలా నిరుపయోగం అయ్యి చాలా లాసెస్ తీసుకొచ్చిందా అని అడిగారండి. సో నేనేం చెప్పానంటే, ఇమీడియట్ టర్మ్లో ఆంధ్రప్రదేశ్కి అది ఒక ప్రాబ్లం అయింది. ఎందుకంటే క్యాపిటల్ బిల్డ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ బిల్డ్ చేయాలి అని. కానీ ఒక లాంగ్ టర్మ్లో ఇది ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చింది.
మనం ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, క్లైమేట్ చేంజ్ అని, చిన్న చిన్న సిటీస్ వల్ల స్లమ్స్ డెవలప్ అవ్వడం అని, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక ఫ్యూచర్ ఓరియంటెడ్గా క్యాపిటల్ డెవలప్ చేయడానికి, ఒక ఓవరాల్ ఒక కొత్త ప్లాట్ఫామ్తో స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ న్యూ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి, ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్లే ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు సన్ రైజ్ స్టేట్ అని కూడా అంటున్నారని చెప్పి ఐ ఎండెడ్ విత్ దాట్ అండ్ దే వర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దాట్ అండి. అవునా, మొత్తానికి 3 క్యాపిటల్స్ ఇష్యూ, బైఫర్కేషన్ ఇష్యూ, ఇవన్నీ కూడా సివిల్స్ ర్యాంకర్స్ని అడగటం అంటే బాగుంది కదా. యాక్చువల్లీ కదా మన స్టేట్లో సంబంధించిన విషయాల్ని అక్కడ ర్యాంకర్స్, సివిల్ ర్యాంకర్స్ అక్కడెక్కడో డిస్కస్ చేయటం అంటే బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ అండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారండి సివిల్ సర్వెంట్స్కి వాళ్ళ స్టేట్ గురించి కానీ, వాళ్ళ స్టేట్లో కొన్నిసార్లు వెరీ మైనర్ డీటెయిల్స్ కూడా అడుగుతుంటారు స్టేట్ గురించి. సో ఈ పర్స్పెక్టివ్లో లైక్ నేను ఒక మాక్ ఇంటర్వ్యూని చెప్తానండి. లైక్ ఒక మాక్ ఇంటర్వ్యూలో దే ఆస్క్డ్ అనంతపూర్లో కియా మోటార్స్ ఎందుకు పెట్టారు అని. అనంతపూర్లో కియా మోటార్స్ ఎందుకు పెట్టారు అని. కియా మోటార్స్ అనేది అన్ని మంచి మంచి సిటీస్ ఉన్నాయి, అనంతపూర్లో ఎందుకు పెట్టారు అని. అన్ఫార్చునేట్లీ నాకు అనంతపూర్లో కియా మోటార్స్ ఉందని ఐ డిడ్ంట్ నో. సో ఐ వాజ్ లైక్, అది అడిగారు మాక్ ఇంటర్వ్యూలో అండి, మాక్లో అడిగారా? సో ఐ ఫస్ట్ అపాలజైజ్డ్ దట్ ఐ డిడ్ంట్ నో అండ్ ఐ టోల్డ్ మేబీ బ్యాక్వర్డ్ ఉంది, స్టేట్ రీజియన్ డెవలప్ అవుతుందని పెట్టుంటారని. సో ఇంత మైనర్ డీటెయిల్స్ వరకు అడుగుతారు. గ్రేట్. సో ఈ విధంగా నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ఇక్కడ ఏకేఎస్లో ఇలా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీస్ పీపుల్ నో మచ్ అబౌట్ అవర్ స్టేట్ అండ్ రీజన్స్ అండి. సో ఏకేఎస్ వాళ్ళు లైక్ నా డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్ అండ్ నా కడప డిస్ట్రిక్ట్ కూడా నా అప్లికేషన్లో ఉంటుంది, దాని గురించి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడగడం, ఈ ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది ఫైనల్ ఎగ్జామ్లో అండి. ఇప్పుడు ర్యాంకర్స్ అంతా జనరల్గా మాట్లాడుకుంటారా అండి ఇంటర్వ్యూ ముందు కానీ ఇంటర్వ్యూ తర్వాత కానీ? ర్యాంకర్స్ అనే కాదు, ఆస్పిరెంట్స్ అందరూ ఆల్వేస్ ఆర్ ఇన్ గుడ్ టచ్ అండి, వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ. అండ్ సివిల్ సర్వీస్ ఈజ్ ఏ వెరీ కోఆపరేటివ్ ఫీల్డ్. అంత కాంపిటేటివ్గా నేను చదివేయాలి అలా ఉండదు. ఎనీ సోర్సెస్ అండ్ బుక్స్ కొత్తవి ఏమైనా కనిపించినా కూడా షేర్ చేసుకుంటాం. పోస్ట్ రిజల్ట్ కూడా వీ హ్యావ్ ఆల్రెడీ ఫార్మ్డ్ దీస్ గ్రూప్స్ అండ్ అవునా డిస్కషన్స్ అయితే జరుగుతుంటాయండి. ఓకే, అలాంటప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అడిగారు నన్ను, అది కూడా షేర్ చేస్తుంటారా? అది జరుగుతుంటుందండి. అంటే కొన్ని బోర్డ్స్ చాలా టఫ్గా ఉంటాయి, కొన్ని బోర్డ్స్ ఈజీగా ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది, ఇలా డిస్కషన్స్ జరుగుతుంటాయండి. ఇప్పుడు అలాంటి డిస్కషన్స్లో బాగా టఫెస్ట్ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరున్నారు మీ దాంట్లో? చాలా ఈజీ క్వశ్చన్ అడిగింది ఏమనిపించింది, మీరు ఎవరైనా డిస్కస్ చేశారా? అంటే మాకు ఒక గ్రూప్ ఉండేదండి, ట్రాన్స్క్రిప్ట్స్ గ్రూప్ అనేది. ఏ రోజుకి ఆ రోజు ఇంటర్వ్యూ అయిపోగానే ట్రాన్స్క్రిప్ట్ పెట్టేస్తారు. టఫెస్ట్ క్వశ్చన్స్ అంటే కొన్ని వెరీ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం టఫ్ పాయింట్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం క్యాపిటల్ ఇష్యూ అని అడిగాం కదండి, నేనేమని చెప్పాను, ఇలాగా ఉంది అలానా ఉంది, హెల్ప్ అయింది హెల్ప్ అవ్వలేదు అలా చెప్పాను. కానీ కొన్నిసార్లు దే గెట్ వెరీ స్ట్రాంగ్ అనమాట, అలా కాదు నువ్వు 2 వైపులా చెప్తున్నావు, ఒక్క సైడే చెప్పు అని చెప్పి. సో మనం చెప్పే ఆన్సర్ వాళ్ళని హర్ట్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చొచ్చు. సో ఇట్ గెట్స్ వెరీ టఫ్ ఇన్ దాట్. అలా కొన్ని క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు. మరీ ఈజీ క్వశ్చన్స్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్ మొత్తం చాలా పర్సనాలిటీ బేస్డ్ వెళ్తాయి, లైక్ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, నీ కుకింగ్ ఇష్టమా, ఇలాగా. సో దోస్ ఆర్ మోర్ ఫ్రెండ్లీ అండ్ అకామిడేటివ్ అట్మాస్ఫియర్లో జరుగుతాయండి. ఎంతమంది ఉంటారు నా ప్యానల్లో? ప్రతి ప్యానెల్లో 5 to 6 మెంబర్స్ ఉంటారండి. 5 to 6 మెంబర్స్ ఉంటారు. అందరూ అడగరు, ఒక్కొక్కళ్ళు అడుగుతుంటారేమో క్వశ్చన్ కదా, ఎట్ ఏ టైం అందరూ అడిగేరు? లేదండి, ఒక చైర్మన్ గారు ఉంటారు, అతను స్టార్ట్ చేసి. ఓకే, అందరూ అడుగుతారు క్వశ్చన్స్. అయితే ఎన్ని క్వశ్చన్స్ పడతాయి ఒక ఇంటర్వ్యూలో? డిపెండ్స్ అండి, మనం లైక్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఒక 30-35 క్వశ్చన్స్ దాకా వెళ్ళొచ్చు, లేదంటే ఒక 20 క్వశ్చన్స్ దగ్గర ఆగిపోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ దాట్ అండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ పడ్డాయి? నాకు వచ్చిన బోర్డు ఏదైతే ఉందో అది వెరీ డిస్కషన్ బేస్డ్ అండి. నాకు ఒక 32 క్వశ్చన్స్ దాకా వెళ్ళాయి, కానీ క్వశ్చన్కి పెద్ద తేడా ఉండదు. లైక్ ఇప్పుడు ఒక ఇష్యూని అడిగారు, ఆ ఇష్యూ గురించి అవును ఇంకేం చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు, అలాంటి క్వశ్చన్స్ డిస్కషన్ ఎక్కువ జరిగిందండి. ఓకే, మిమ్మల్ని అడిగిన అన్ని క్వశ్చన్స్లో మీకు నచ్చిన క్వశ్చన్ ఏది, నచ్చని క్వశ్చన్ ఏది? నాకు నచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఐ లైక్ సైంటిఫిక్ క్వశ్చన్స్ అండి. జీనోమ్ అంటే ఇష్టమేమో. సో DNA అంటే ఏంటి? నేను ఆంథ్రోపాలజీ స్టూడెంట్ కాబట్టి జీనోమ్ సీక్వెన్స్ గురించి అడిగారు. ఇంకొక వెరీ గుడ్ క్వశ్చన్ అడిగినది ఏంటంటే, నువ్వు చాలా యంగ్ ఆఫీసర్వి, సో నీ పైన చాలామంది సుపీరియర్స్ ఉంటారు. ఒక ఆఫీసర్ ఎవరైతే నీతో ఏదైనా చేయకూడని పని కానీ ఏదైనా పెట్టకూడని సైన్ కానీ చేయించాలని ప్రెషర్ చేస్తుంటే నువ్వేం చేస్తావు అని అడిగారు. ఇది నా లాస్ట్ క్వశ్చన్ అండి.
సో నాకు ఈ క్వశ్చన్ నచ్చింది బికాజ్ ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు మన పర్సనాలిటీ బ్రింగ్ అవుట్ అవుతుంది. సో నేను ఏం చెప్పానంటే ఫస్ట్ ఈజ్ ఐ విల్ బీ అసర్టివ్. నేను చెప్తాను నా రూల్స్ ఇవి, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి, నా లిమిటేషన్స్ ఇవి అని. సెకండ్ థింగ్ ఐ విల్ బీ పర్స్యూసివ్. లైక్ ఐ ట్రై టు కన్విన్స్ ద పర్సన్ ఎందుకు అలా చేయకూడదు, లైక్ హౌ అతను ఇంకొకరి ద్వారా కూడా ఎందుకు చేయకూడదు. ఐ ట్రై టు కన్విన్స్ అండ్ పర్సుయేట్ దట్ పర్సన్. థర్డ్ థింగ్ ఈజ్ యాజ్ బ్యూరోక్రసీ ఈజ్ ఎ బిగ్ గ్రూప్, I can always take help from my mentors, colleagues and superiors, and I'll take both the legal and emotional help to tackle the issue అని చెప్పానండి. నిజంగానే అట్లా వస్తే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సాధ్యమవుతాయా చేయడానికి ప్రాక్టికల్గా? ప్రాక్టికల్గా అసర్టివ్ అనేది వర్క్ అవుతుందండి. అది పక్క మనం చెప్పాలి, లైక్ నేను ఇంతే చేస్తాను అని చెప్తేనే వీ హ్యావ్ టు స్టాండ్ అవర్ గ్రౌండ్. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతారు కదా. లైక్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ దట్ without reason transfer చేయడం. So for example there are cases like in Karnataka where one civil servant was transferred without substance. People gave her support, colleagues gave her support, and she was మళ్ళీ తన బ్యాక్ పొజిషన్లో పెట్టారు. సో ఇఫ్ ఐ బిలీవ్ మన వాల్యూస్ కరెక్ట్ ఉండి మన డ్యూటీకి కావాల్సిన అన్ని లీగల్ ఫార్మ్స్లో కరెక్ట్ ఉంటే ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్ అండి. అంటే వన్స్ ఇన్ ఏ వైల్ మీరు చెప్పినట్లు జరగచ్చేమో, ఎక్కడ మీరు కర్ణాటకలో చెప్పిన ఇన్సిడెంట్ లాంటివి మేము కూడా విన్నాం అది న్యూస్లో. బట్ అది ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్, రెగ్యులర్గా అది జరగదు. ఎవరైనా అఫీషియల్స్ చెప్పిన మాట వినలేదు అంటే పైన ఆఫీసర్స్ సీనియర్స్ కానీ, లేదు అంటే మెయిన్లీ పాలిటీషియన్స్ చెప్పినవి, అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళే కదా అడ్మినిస్ట్రేటర్లు. ఇప్పుడు మీకంటే అడ్మినిస్ట్రేటర్లు వాళ్ళే, మీరు జస్ట్ పేరుకే. IAS IPS సివిల్ సర్వీస్ అంతా కూడా సర్వెంట్స్ అంతా జస్ట్ పేరుకే, కానీ నడిపించేది మొత్తం వాళ్ళే కదా, వాళ్ళు చెప్పిన పాలసీ మేకర్స్. సో వాళ్ళు చెప్పింది చేయలేదు అంటే ఇమ్మీడియట్గా మీరు బ్యాగ్స్ అన్ని రెడీ పెట్టుకొని ట్రాన్స్ఫర్కి రెడీగా ఉండాలి. అది ప్రాక్టికల్గా జరిగేది. సో ఎట్లా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు? వన్ థింగ్ ఐ వుడ్ బి కన్సిడరింగ్ ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇస్ ఇఫ్ దెర్ ఇస్ చాలా అనెథికల్గా కానీ ఏదైనా జరుగుతూ ఉంటే ఐ విల్ మేక్ ష్యూర్ వాట్ ఎవర్ ద వర్క్ ఐ హ్యావ్ డన్ వుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద next person coming in the position. Second thing, I'll be ready to take whatever consequences are there. Like I will follow whatever I need to do irrespective of consequences అండి. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు శ్రీ పూజ గారు. I'll have to be ready అండి for everything. అంతే, ఇంకా దేనికైనా రెడీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇవాళ రేపు బ్యూరోక్రాట్స్ కంటే కూడా పాలసీ మేకర్స్దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అది మనం రెగ్యులర్గా ప్రాక్టికల్గా చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్. మేమైతే మా ప్రొఫెషన్లో చాలా చూస్తున్నాం అలాంటివి. అంటే మేము వచ్చిన తర్వాత ప్రొఫెషన్కి బ్యూరోక్రాట్స్కి పాలసీ మేకర్స్కి ప్రతిసారి మీరు రిటైర్మెంట్ మీరు అక్కడే ఉంటారు, వీళ్ళు 5 years మాత్రమే ఉంటారు, నెక్స్ట్ 5 years వస్తారో లేదో కూడా తెలియదు, బట్ వాళ్ళే రూల్ చేస్తారు. ఇది ఎప్పుడన్నా థింక్ చేశారా? ఎస్ అండి. మీకు ఏమన్నా బాధగా అనిపిస్తుంది ఆ విషయం? యాక్చువల్లీ ఐ బిలీవ్ దట్ మనం రెండు అండి, లైక్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి స్టిక్ అయి ఉండాలని ఒకటి, సెకండ్ వచ్చి లౌక్యం ఉండాలండి. లైక్ వీ హ్యావ్ టు బి కన్వేయింగ్ అండ్ కన్విన్సింగ్ ద పర్సన్. రీసెంట్లీ ఏ సీనియర్ సివిల్ సర్వెంట్ ఇంటరాక్టెడ్ విత్ అస్ అండ్ హీ వాజ్ టెల్లింగ్ దట్ ఒక ఫైల్ జరగదు అని చెప్పడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. యూ ఎయిదర్ సే జరగదు అని చెప్పేసి పంపించడం, యూ interact with the politician or the person personally, say ఇవన్నీ ఈ రీజన్స్ వల్ల జరగవు అని చెప్పి, and say it in a convincing and pleasing manner, so it will be acceptable to both. Actually both hand in hand వెళ్తేనే అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్ ఉంటుందండి. కరెక్ట్. అదైతే సో ఐ బిలీవ్ విల్ టేక్ లెసన్స్ ఫ్రమ్ సచ్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ విల్ ఆల్సో డూ ద సేమ్ వే. ఇది బాగుందండి, ఈ పని చేయండి. నెక్స్ట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పోస్టింగ్? నాది ర్యాంక్ 62 అండి. సో దెర్ విల్ బి గుడ్ ఛాన్స్ నాకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ రావచ్చు. సో ఇఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ రాకపోతే ఐ మే గెట్ డిఫరెంట్ క్యాడర్ అండ్ డిఫరెంట్ జోన్. సో ఒక 4 months దాకా నాకు ఇంకా తెలియదండి ఏ క్యాడర్ వస్తుందో. ఓకే, హోమ్ టౌన్కి, హోమ్ సిటీకి, లేకపోతే మనం ఉన్న ప్లేస్కి మోస్ట్లీ రాకపోవచ్చు, కొన్నిసార్లు రావచ్చు కూడా, చెప్పలేము. ఒకవేళ అలా వస్తే ఫస్ట్ మీ ఊరికి కానీ లేకపోతే మీ ఏరియాకి కానీ లేదా మీ జిల్లాకి కానీ ఏం చేయాలనుకుంటున్నారు? స్పెసిఫికల్లీ అయితే నాది మా డాడ్ కడప సైడ్ పోస్టెడ్ కాబట్టి నాకు నా నేటివ్ కింద రాదండి. యాక్చువల్ భీమవరం నా నేటివ్ కింద రాదు. సో ఇఫ్ ఐఎమ్ పోస్టెడ్ టు సమ్వేర్ ఇన్ మై కోస్టల్ ఆంధ్ర ఏరియా, there are many things అండి. యాక్చువల్లీ there are things like too much poverty in few sections, and కొన్ని ఇందాక నేను చెప్పాను కదండి డెలివరీ ఆఫ్ స్కీమ్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి, ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్. ఐ వాంట్ టు వర్క్ ఆన్ దట్
And we know that there is lot of fisheries and aqua fishermen coming and all happening in that. సో వాళ్ళకు కూడా సేఫ్టీ పరంగా కానీ స్కీమ్స్ పరంగా కానీ ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటున్నానండి. ఎస్పెషల్లీ మీరు చదువుకున్న స్కూల్కి కానీ కాలేజీకి కానీ అలా ఏమన్నా ఉందా థాట్ చేయాలని? యాక్చువల్లీ నేను చదువుకున్న స్కూల్కి కాలేజ్కి అంటే మ్యాక్సిమమ్ ఐ కెన్ డూ ఈజ్ కరెంట్లీ ఐ విల్ గో అండ్ టాక్ అండ్ ఐ విల్ హెల్ప్ ఈవెన్ మోటివేటింగ్ హూ ఆర్ చిల్డ్రన్. బట్ ఓవరాల్గా ఎడ్యుకేషన్లో అయితే ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ సబ్స్టాంటివ్ అండి. సో ఐ విల్ బీ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్స్ ఫస్ట్. లైక్ ఒక్కొక్క రీజన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఎన్రోల్మెంట్ సరిగ్గా అవ్వవు, కొన్ని చోట్ల ప్రాపర్గా గర్ల్ ఎడ్యుకేషన్ కానీ డిస్టెన్స్ కానీ. సో రీజియన్ స్పెసిఫిక్ నేను ఫస్ట్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని తర్వాత వర్క్ చేస్తానండి. ఓకే, నేను ఒక విషయం విన్నాను మీకు సంబంధించి, చాలా అంటే మీ కమ్యూనిటీలో ఫస్ట్ టైం ఇంత మంచి పొజిషన్లోకి ఒక అమ్మాయి వెళ్ళడం అని చెప్పేసి విన్నాను, నిజమా అండి అది? లైక్ మా కమ్యూనిటీలో ఫస్ట్ వచ్చింది రేవు ముత్యాలరాజు గారు అండి. హీ కేమ్ ఇన్ 2006. హీ వాజ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అండి. 2006 అండి? ఎస్ అండి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అండి. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. బట్ తర్వాత ఆఫ్టర్ 16 years గ్యాప్ నేను ఒక అమ్మాయిని వచ్చానండి. సో ఎంటైర్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ అండి. అమ్మాయి ఫస్ట్ టైమా? అమ్మాయి ఫస్ట్ టైం అండి. సూపర్. అసలు అది విన్నప్పుడు మీ పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం చూసి మీకు ఎలా అనిపించింది? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. నాకు లైక్ ఐ వాజ్ మోర్ సాటిస్ఫైడ్ బికాజ్ మా ఫాదర్ ఒక డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు, చేయాలనుకున్నారు. ఇప్పుడు హీ యాక్చువల్లీ గాట్ సంథింగ్ అచీవ్డ్ అని నేను ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఫైనలీ హీ క్యాన్ బీ ఇన్ హ్యాపీనెస్ అని. రైట్. లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఫీల్డ్ నుంచి చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అసలు మీ ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా? ఐ స్టిల్ హ్యావ్ టు డిసైడ్ అండి. లైక్ దెర్ ఆర్ బెనిఫిట్స్ అండ్ నాన్ బెనిఫిట్స్ ఇన్ బోత్ ద కేసెస్. ఎలా? ఒకవేళ సివిల్ సర్వెంట్నే చూస్ చేసుకుంటే వన్ థింగ్ ఈజ్ బోత్ ఆఫ్ అస్ విల్ బీ వెరీ బిజీ, బట్ అట్లీస్ట్ ద పర్సన్ కెన్ ఆల్సో అండర్స్టాండ్ వై వీ ఆర్ బిజీ అండ్ రిగార్డింగ్ ఈ ప్రెషర్స్ కానీ స్ట్రెసెస్ కానీ వీ కెన్ షేర్ విత్ ఈచ్ అదర్, వీ కెన్ సపోర్ట్ ఈచ్ అదర్. సో దట్ ఈస్ అ బిగ్ బెనిఫిట్. బట్ ద నాన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఇస్ ఇద్దరం బిజీగా ఉంటాం, సో దెర్ విల్ బీ వెరీ లిటిల్ సెల్ఫ్ టైమ్. సో ఇట్ మే గో ఎయిదర్ వే, ఐ హ్యావ్ టు సీ అండి. సో బ్యాలెన్స్ చేస్తూ చేయాలేమో ఏది చేసినా, అంతే కదా, ఇంకా కంపల్సరీ బ్యాలెన్స్ చేయాల్సిందే. రైట్. కొత్తగా వచ్చేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే సివిల్స్లోకి రావాలనుకునే వాళ్ళకి కావచ్చు, లేకపోతే రాస్తున్న వాళ్ళకి కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సజెషన్ కానీ లేకపోతే మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ కానీ? నేను ఇచ్చే సజెషన్ వచ్చి ఫస్ట్ బిలీఫ్ అండ్ హోప్తో రావాలండి. ఇక్కడ లైక్ ఫియర్తో అయితే రావద్దు. లైక్ అందరికీ అన్సర్టనిటీ ఉంటుంది, వస్తున్నాము అసలు అవుతుందా లేదా. అన్సర్టనిటీ ఈజ్ గుడ్ బికాజ్ అన్సర్టనిటీతో మనం అలర్ట్గా ఉంటాం, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం. బట్ బిలీఫ్ ఉండాలి, హోప్ ఉండాలి, అవుతుంది ఏమో అని. సో సెకండ్ వచ్చేసి మనం కన్సిస్టెంట్గా ఉండాలి. లైక్ ఇందాక చెప్పినట్టు రోజు అంత ఎక్కువ చదవకుండా కన్సిస్టెంట్గా గ్యాప్స్ లేకుండా చదవాలి. అండ్ లాస్ట్ థింగ్ ఐ బిలీవ్ ఈజ్ కీప్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ క్లోజ్. ఎందుకంటే నాకైతే నా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ దే దే ప్రూవ్డ్ మీ యాజ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. నాకు ఓవర్ అండ్ ఆల్ చెప్తుండేవాళ్ళు లైక్ నువ్వు చేయగలవు, వీ హ్యావ్ సీన్ యూ ఫ్రమ్ చైల్డ్హుడ్, నువ్వు చాలా డెడికేట్ చేయగలవు, హార్డ్ వర్క్ చేయగలవు, నువ్వు అసలు డిమోటివేట్ అవ్వకొని. సో మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి మన గురించి తెలుసు, వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పగలరు. సో ప్రిపరేషన్లో పడి మొత్తం డిటాచ్ అయ్యేకంటే కీప్ ఎవ్రీవన్ క్లోజ్, సో ఇట్ విల్ బీ బెటర్ అనిపిస్తుందండి నాకు. నేను రీసెంట్గా ఒక ట్విట్టర్లో ట్వీట్ చూశాను, ట్విట్టరో మరి ఎక్కడో తెలియదు, ఒక ట్వీట్ అయితే చూశాను ఒక IAS ఆఫీసర్ది. ఆయన ఏం పెట్టారంటే, నేను 10th క్లాస్లో చాలా నార్మల్గా చదువుకుంటూ వచ్చాను, ఇంటర్మీడియట్ కూడా అంతే, బట్ నేను ఈరోజు ఒక IAS ఆఫీసర్ని అయ్యాను అంటే ఆయన చాలామందిని మోటివేట్ చేసే దాంట్లో భాగంగా పెట్టారు. ఏమని పెట్టారంటే, నేను అసలు ఏమీ చదువుకొని పెద్దగా చదవని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఏమి కాదు, అయినప్పటికీ నేను ఇవాళ IAS ఆఫీసర్ని అయ్యాను. సో ఎవరైనా సూసైడ్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా మనం పాస్ కాలేదు కదా లైఫ్ ఎండ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ అట్లా చేసుకోవద్దు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నా ముందని చెప్పి ఆయన వచ్చినటువంటి మార్క్స్ షీట్ కూడా అక్కడ అటాచ్ చేశారండి. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగా అండి. ఈవెన్ ఐ బిలీవ్ సివిల్ సర్వీసెస్ ఈజ్ సంథింగ్ ఎనీ పర్సన్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్.
లైక్ ఇప్పుడు మనం సడన్గా ఈరోజు వెళ్ళి పిహెచ్డి చేయాలంటే మనం చాలా కన్సిడర్ చేయాలి, నా బీటెక్లో కానీ స్ట్రెంగ్త్ ఉందా, నాకు నా సబ్జెక్ట్ తెలుసా లేదా ఇవన్నీ. సో సివిల్ సర్వీసెస్ సంథింగ్ ఎనీ పర్సన్ ఈరోజు అనుకుంటే కన్సిస్టెంట్గా వర్క్ చేసి సిలబస్ని అర్థం చేసుకుని లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ అయినా కూడా ఆ స్టేజ్ నుంచి డెవలప్ అవుతూ పక్కా సాధించగలరు. సో నేను ఆనెస్ట్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఎవరైనా చేయగలరు. జస్ట్ ఇప్పుడు మనకి డెవలప్ అవుతున్నవి ఏంటంటే ఈ డిజిటల్ మీడియా వల్ల రిసోర్సెస్ అన్నీ ఆన్లైన్లో ఉంటున్నాయి. ఐ జస్ట్ హోప్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ కనెక్టివిటీ వోంట్ బీ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ దిస్. బట్ అదర్ దాన్ దిస్ దెర్ ఆర్ యాంపుల్ రిసోర్సెస్ ఉన్నాయి, యాంపుల్ స్కోప్ ఉంది, చాలామంది ఫ్రీగా చెప్తున్నారు. సో ఇలాంటి అన్నిటి రీజన్స్ లాంటి మంచి అకాడమీస్ ఉన్నాయి అవైలబుల్, చాలా మంచి అకాడమీస్ ఉన్నాయి హూ గివ్ యాక్చువల్లీ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అండ్ ఆల్. సో వీటన్నిటి వల్ల అందరూ పైకి రావచ్చు అని నేను కూడా నమ్ముతానండి. సూపర్ అండి. మీది ఆప్షనల్ ఆంథ్రోపాలజీయా? అవునండి. అది ఇందాక జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి అన్నారు కదా, అందుకు డౌట్ వచ్చింది. డిఎన్ఏ అవే అందులోనే కదా వస్తాయి ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీలో ఇట్ ఈస్ వెరీ కాంప్రహెన్సివ్ ఉంటుందండి. మనం హ్యూమన్ బాడీ ఇంటర్నల్గా చదువుతాము, అలానే ట్రైబల్ కల్చర్స్ని, ట్రైబల్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ కూడా చదువుతాము. అదే బెటర్ అండి, అంటే ఆప్షనల్గా తీసుకోవాలంటే మీరైతే అదే సజెస్ట్ చేస్తారా? నో అండి, నేనేం నో అంటే అలా కాదండి. నేనేం చెప్తానంటే మనం ఆప్షనల్ అనేది సంథింగ్ ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ మన ప్రిపరేషన్ కానీ 40% దాని మీద స్పెండ్ చేయాలి. సో సంథింగ్ మనం చాలా ఇంట్రెస్టెడ్ ఉండాలి, ఎంత అయినా టైం ఇన్వెస్ట్ చేయగలిగేలా ఉండాలి, అండర్స్టాండబుల్ ఉండాలి. సో ఈ 3 రీజన్స్ పెట్టుకొని మనం ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఆంథ్రోపాలజీ ఐ లైక్డ్, సో నేను చూసుకున్నాను. అలానే చాలామందికి కూడా ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ వల్ల రీజన్ ఏంటంటే ఇందాక మనం ఏదైతే సివిల్ సర్వీసెస్ గురించి అనుకున్నాము, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి లేని వాళ్ళు కూడా చదవచ్చు అని, ఆంథ్రోపాలజీ కూడా అలాంటి సబ్జెక్ట్ అండి. మన బీటెక్తో సంబంధం లేకుండా బీఏ కానీ ఇలాంటివి చేయకపోయినా కూడా ఆంథ్రోపాలజీ అర్థమవుతుంది. సో ఆ పర్స్పెక్టివ్లో అయితే ఆంథ్రోపాలజీ తీసుకోవచ్చండి. రైట్ అండి. కాబోయే కలెక్టర్ అమ్మగారు అనాలా కాదు, అయిపోయినటువంటి కొత్త కలెక్టర్ అమ్మగారికి మీకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.